అదేవిధంగా మరి తదుపరి పెద్దలు గౌరవనీయులు శ్రీ వివేక్ వెంకటస్వామి సార్ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే చెన్నూరు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజర్స్కి మీ అందరికీ అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నా అనుభవంతో ఇప్పటి వరకు ఏ మంత్రి గారు కూడా ఇన్ని గంటలు కూర్చొని మన సమస్యలు ఇప్పటివరకు వినలేదు. సో సార్, వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ హిస్టరీ. ఇది నిజంగానే ఇంత ఓపికతోని విని మీ సమస్యలు ఉన్నాయి, దీన్ని పరిష్కరించాలని చెప్పి ఆ థాటే మన సక్సెస్ యాక్చువల్లీ టుడే. ఇప్పుడే శ్రీనివాసన్ గారు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయినారు. ఏ మంత్రి కూడా ఇంత క్విక్ రియాక్షన్ ఉండదు. పోదాం మనము, మంచి స్కీమ్స్ ఉన్నాయి కర్ణాటకలో, ఇంప్లిమెంట్ చేస్తే తప్పేం లేదని చెప్పి కమిషనర్ గారికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షార్ట్లీ విజిట్, యాక్చువల్లీ విజిట్తో పాటు వారు ఏదైతే అన్నారో విషయాలు అన్నీ కూడా సబ్ జాదా నయ్యే, 2 crores కొలాటరల్స్ ఇవన్నీ కూడా ఇచ్చే అవసరం ఉన్నది. నిధులు కూడా నా ఒపీనియన్లో కష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్పినారు, వారు మంత్రిగా ఉన్నప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏదైతే స్టాచ్యుటరీగా చేయాలో ఇంప్లిమెంట్ చేయాలో అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరే బిల్ పెట్టారు. మీరే పెద్ద మనము జల్సా కూడా చేసినారు కరీంనగర్లో, ఇంత చక్కటి స్కీమ్ పెట్టినామని చెప్పి. నేను ఈ విషయము బడ్జెట్లో కూడా మాట్లాడడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు మంచిర్యాల వచ్చినప్పుడు కూడా వారికి ఇదే కోరడం జరిగింది. టోటల్ బడ్జెట్లో చూసుకుంటే రుణమాఫీలో దళితులు ఉండరు, రైతు బంధులో దళితులు ఉండరు. సో మాకు 15% ఈ బడ్జెట్లో మీరు నిధులు కేటాయిస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. క్యా కమిషనర్ సార్, आपको पैसे का 2000 crores సబ్సిడీ ఆనే కా ఏ సబ్ మీరు ఈసారి బడ్జెట్లో, నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేసినాను, ఈసారి బడ్జెట్లో డెఫినెట్లీ 15% నిధులు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము యాక్ట్ తీసుకొచ్చినామో దాని ప్రకారంగా చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్ డిపార్ట్మెంట్, కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు అన్నీ నిజంగా ఒక కేస్ స్టడీ చేస్తే దళిత్ ఎంటర్ప్రెనర్స్కి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడ ఫెయిలియర్స్ ఉన్నాయి, ఎక్కడ ఈ ఫెయిలియర్స్ని కరెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. సో ఈ ఇష్యూస్ ఏదైతే దళిత్ ఎంటర్ప్రెనర్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో మీరు ఒక కమిటీ వేసి కమిషనర్ గారి ద్వారా ఒక స్టడీ చేసి, నాకు అనిపించిన మా ఎక్స్పీరియన్స్లో ప్రత్యేకంగా దళిత్ ఎంటర్ప్రెనర్ ఉంది, ఆస్పిరేషన్ ఉంది, మేము కూడా ఎంటర్ప్రెనర్స్ కావాలని. కానీ ఏ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది, ఏ ఇండస్ట్రీ పెడితే సక్సెస్ అవుతుంది, ఎందుకంటే ఇట్స్ అల్టిమేట్లీ ఎంటర్ప్రెనర్ దళిత్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఓపెన్ కాంపిటీషన్ నేర్చుకోవడము. ఈ ఎవరైతే సక్సెస్ఫుల్ దళిత్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మెంటరింగ్ సెషన్ పెట్టే అవసరం ఉంది. కొత్త దళిత్ ఎంటర్ప్రెనర్ వచ్చినప్పుడు ఏంటి దీంట్లో ఎట్లా డిసిప్లిన్గా క్యాష్ ఫ్లోస్ ఎట్లా మేనేజ్ చేయాలి, పీపుల్ ఎట్లా మేనేజ్ చేయాలి, బికాజ్ దే ఆర్ ద మెయిన్ థింగ్స్ ఫర్ అ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. సో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెడితే డెఫినెట్లీ దళిత్ ఎంటర్ప్రెనర్స్ కూడా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ స్టార్టెడ్ ఇండస్ట్రీ, మా ఫాదర్ అప్పుడు మంత్రిగా ఉండే, కానీ నాకు ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ కేవీకే రాజు గారి దగ్గర నాకు 2 months ట్రైనింగ్, అక్కడ ఆయన పక్కనే కూర్చొని ఐ వాజ్ ట్రైన్డ్ అండర్ హిమ్. సో నాకు చాలా నేర్చుకున్నాను. సో దళిత్ ఎంటర్ప్రెనర్స్కి అట్లాంటి అవకాశాలు కలవడం చాలా కష్టము. సో దిస్ ఈజ్ ఈ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలామంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేవారు. ఐ థింక్ దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ బీయింగ్ అ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ ఫర్ దళిత్ ఎంటర్ప్రెనర్స్. సో అలాంగ్ విత్ దిస్ 14% బడ్జెట్, విచ్ 15% బడ్జెట్ ఈ వచ్చే బడ్జెట్లోనే పెట్టాలని కోరుతున్నాం సార్. మొన్న రామకృష్ణరావు గారితో మాట్లాడినప్పుడు కూడా మీకేమైనా ఆలోచన ఉందా దీని గురించి అని చెప్పి నేను అడిగిన వారికి. లేదు, మాకు ఇక్కడ ఇంకేం డైరెక్షన్స్ ఏం రాలేదన్నారు. సో మీరు ఇండస్ట్రీస్ మినిస్టర్స్గా ఉన్నారు, మీరు అందరు కూడా ఎమ్మెల్యేస్, దళిత్ ఎమ్మెల్యేస్ అందరు కూడా మీ పైన ఆశలు పెట్టుకున్నారు. సో మీరే ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బడ్జెట్లో 15% మీరు అనౌన్స్ చేపిస్తే అన్నీ కూడా వచ్చేస్తాయి. 2 crores అప్పర్ లిమిట్ వచ్చేస్తుంది, ఈ కొలాటరల్ వచ్చేస్తుంది,
ఇంకా మీరు చిన్న చిన్న విషయాలు ఏదైతే అన్నారో అది కూడా వస్తుంది. స్పెషల్లీ ప్రొక్యూర్మెంట్ పాలసీ మీరు ఏదైతే అనౌన్స్ చేసినారో చాలాసార్లు ఇది ఇంప్లిమెంట్ కాదు సరిగా. మా ఎక్స్పీరియన్స్లో డెఫినెట్లీ ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 4.5 crores ప్రాజెక్టు, ఇది ఎస్సీ సప్లాన్ అని చెప్పి ఎక్కడనో జనరల్గా రోడ్ ప్రపోజల్ ఇచ్చినారు. అయితే ఐ ఆబ్జెక్టెడ్. ఐ సెడ్ నో, నేను ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి మీరు ఎస్సీ నిధులకు ఎస్సీ కాలనీలో పెట్టాలి కానీ జనరల్ రోడ్లో ఎట్లా పెడతానని చెప్పి నేను ఆపడం జరిగింది. బికాజ్ ఐ కుడ్ డూ ఇట్, ఐ స్టాప్డ్ ఇట్. కానీ చాలా చోట్ల కూడా ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో దళితులకు ఏదైతే ఈ అవకాశం కల్పించాలో దాని గురించి యూ హ్యావ్ టు ట్రైన్ ద ఆఫీసర్స్ సార్ ఫస్ట్. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్టేట్ గవర్నమెంట్ బైస్ అండ్ ఇఫ్ యూ కెన్ ఎడ్యుకేట్ దెమ్, then there is an opportunity for Dalit entrepreneurs to come forward. So that is first required. Along with that, you have to tell them these are the places where state government undertakings లో procurement policies లో మనము పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ అవగాహన కల్పించకుంటే దే విల్ నాట్ నో, దే విల్ నాట్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్. సో లాట్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ మెషినరీ. స్టేట్ గవర్నమెంట్లో మీరు అందరూ కూడా ఇది కోరడం జరిగింది. ఎవ్రీ 3 months ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే డెఫినెట్లీ ఈ ఇంప్లిమెంటేషన్ ఏదైతే మీరు అనౌన్స్ చేస్తున్నారో ఆ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దళిత్స్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్. బికాస్ ఇఫ్ కర్ణాటక కెన్ క్రియేట్ 22,000 ఎంటర్ప్రెనర్స్, వై నాట్ తెలంగాణ విత్ సచ్ అ ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ అండ్ హానరబుల్ మినిస్టర్ హియర్? మనం ఇంకా 30,000 ఎంటర్ప్రెనర్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ప్రత్యేకంగా వాట్ ఐఎమ్ సీయింగ్ ఈవెన్ ఇన్ సింగరేణి కాలరీస్ సార్, they are not implementing this 15% procurement policy for Dalits. They have to do it at least ట్రాన్స్పోర్టేషన్లోనన్నా, ఫ్లై యాష్ డిస్ట్రిబ్యూషన్లోనన్నా, ఇవన్నింటిలో కూడా చేస్తే సి ద హోల్ పర్పస్ ఆఫ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్, ఐ ఫీల్ ఇఫ్ ఎకనామికల్లీ పీపుల్ కమ్ ఫ్రమ్ ద దళిత్ కమ్యూనిటీ అండ్ ట్రైబల్ కమ్యూనిటీ, వాళ్ళు ఇంప్రూవ్ అవుతే డెఫినెట్లీ కాస్ట్ డిస్క్రిమినేషన్ విల్ కమ్ డౌన్. So the main thrust should be on economic development of Dalits and tribals. So for this, you should be passionate. మీరు ఉన్నారు passionate. మీకు చాలా తక్కువ టైం ఉంటుంది కానీ దీంట్లో కొంచెం every 3 months if you can put a review meeting, it will definitely pick up in my opinion. Because everybody చాలా పెద్ద పెద్ద స్కీమ్స్ పెద్ద పెద్ద అవసరం లేదు. చిన్న చిన్న దాంట్లోనే సరిగా చేసుకుంటే the stepping stone will be a big motivation for others also to come forward. So ఎక్కువ సమయం తీసుకోకుండా మార్కెటింగ్ కోసం ఒకటి, బ్యాంక్స్ ఫండింగ్ కోసం ఒకటి, సబ్సిడీస్ ఏదైతే ఉందో అప్ ఫ్రంట్ ఇచ్చేసేయాలి. లేకుంటే కర్ణాటకలో ఎట్లయితే ఉందో రిజిస్ట్రేషన్ లేదంటే ఆ జియో ప్రకారంగానే అక్కడనే అయిపోవాలి. దెన్ అగైన్ గోయింగ్ టు గెటింగ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, గెటింగ్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, మళ్ళీ వాన్ వెనక తిరుగుడు. హీ షుడ్ నాట్ వేస్ట్ హిస్ టైమ్ ఆన్ అన్ప్రొడక్టివ్ థింగ్స్. దేర్ ఆల్రెడీ ఎంటర్ప్రెనర్కి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి బిజినెస్ నడిపించుకోవడానికి. మరి దాని తర్వాత గోయింగ్ అరౌండ్ మనీ అండ్ ఆల్, బికాజ్ మీరే అన్నారు ఇప్పుడే చాలామంది ఈ 2,200 crores ఏదైతే సబ్సిడీ రావాలో చాలామంది దళిత ఎంటర్ప్రెనర్స్ వీళ్ళన్నీ ఇంట్రెస్ట్ కట్టుకోలేక దే హ్యావ్ రియలీ సోల్డ్ అవుట్. దెర్ ఈజ్ నో ఇండస్ట్రీ, వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ సర్వైవ్డ్ దిస్ స్ట్రగుల్. సో మీరు ఎంత ఈజీగా, మీరే అన్నారు ఇప్పుడే, ఎంత ఈజీగా మనము పాలసీస్ క్రియేట్ చేయగలిగితే అంత బెనిఫిట్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. యాక్చువల్లీ వారు ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉండే క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకొని మనతో కూర్చున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ మళ్ళొకసారి మెంటోరింగ్ సెషన్ ఇట్స్ ఇంపార్టెంట్ సార్. బికాజ్ మెంటోరింగ్లోనే దే లర్న్ అట్లీస్ట్ 70-75% ఆఫ్ what kind of challenges they face and all. So thank you very much, sir. థ్యాంక్ యూ సార్. మరి చాలా చక్కటి ఉపన్యాసం ఇచ్చి మనందరికీ కూడా జ్ఞానోదయం కల్పించినటువంటి గౌరవనీయులు శ్రీ వివేక్ వెంకటస్వామి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ